హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360 ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే వీడియో ఇదైతే. ఎందుకంటే కనుక ఏ జాబ్కి మనం అప్లై చేస్తున్నా కూడా మనం కొన్ని నెసెసరీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అలా అప్లోడ్ చేయాలి అంటే వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సైజ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ సైజ్ మెయింటైన్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ సైజ్ రీసైజ్ ఎలా చేసుకోవచ్చో ఈజీగా మన మొబైల్లోనే చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మొదటిగా మన సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద చేసి ఉండాలి. అదేవిధంగా మన పాస్పోర్ట్ సైజ్ కూడా మనకు కలిగి ఉండాలి. మొదటిగా మనం గూగుల్లో ఇలా ఇమేజ్ రీసైజర్ అని క్లిక్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది. సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మన గ్యాలరీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. గ్యాలరీలో మనం రీసైజ్ చేయాల్సినటువంటి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఇలా మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మనం మెల్లగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి విడ్త్ అండ్ హైట్ ఇవ్వడం జరిగింది. సో డిఫాల్ట్గా ఇది 70/70 ఉంది. సో దీన్ని మనం మన సైజు కావాల్సిన సైజుని బట్టి 60 ఇచ్చినట్లయితే కనుక 60 ఇచ్చి రీసైజ్ చేసినట్లయితే కనుక ఇక్కడ చూస్తే 20 KB వరకు రావడం జరిగింది. అదే ఇంకా తక్కువ కావాలి అనుకున్నట్లయితే కనుక మనం ఇక్కడ 60 ఇచ్చిన ప్లేస్లో సపోజ్ 65 అని ఎంటర్ చేసి అగైన్ మళ్ళీ మనం స్క్రోల్ డౌన్ చేసి రీసైజ్ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 23.92 KB అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సపోజ్ 50 ఇచ్చినట్లయితే కనుక 50 ఇచ్చి రీసైజ్ చేసినట్లయితే కనుక ఇంకా మనకి సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇక్కడ 16 KB వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా మనం చేసిన తర్వాత మనకి కావాల్సిన సైజ్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఆ ఇమేజ్ అయితే మన ఫోల్డర్లోకి డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఏదైనా సరే ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా సర్టిఫికేట్ కూడా మనం ఈ విధంగా రీసైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రీసైజ్ చేసి మనం దాన్ని అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.